ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 28వ తారీఖు. ఆయన అక్కడ వారిని పరీక్షించను. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం. ఒక ఉక్కు కర్మాగారాన్ని చూడడానికి వెళ్ళాను. తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను. ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో రాసిపెట్టి ఉంది. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారు. కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు. కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు. ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదు. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనో, వంతెనలు లేక భవనం కట్టడంలోనో వినియోగిస్తే అది ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే. మనం పింగాణిలాగానో గాజులాగానో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు తిప్పిన, పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్న భిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లల్లో పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు. మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెల్లా కాదు, తుఫానులకు ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనల్ని తన శ్రమల పరీక్ష విభాగంలోనికి తీసుకువెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన సొంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి. విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో పోసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓర్చుకోవాలి. నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలులు కదిలించడం వల్ల యేసు మనకు చేరువైతే ఎంత సంతోషం. ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంత మేలు. నీ జీవితంలో శ్రమల సుడిగాలుల్లో పడి చిక్కుకొని అనేక రకమైనటువంటి ఒత్తిడులు, పీడనాలు నిన్ను వంచి వేస్తూ ఉంటే, చెదిరిపోయి విరిగిపోయి బలహీనంగా తయారైపోతున్నావా? యేసు పైన నీ దృష్టి నుంచు. ఈ శ్రమలన్నీ కూడా నిన్ను మరి ఎక్కువగా క్రీస్తు కొరకు నిలబడే సాధనంగా చేయడమే వాటి యొక్క ఉద్దేశం. ఒక మహిమాన్వితమైన దినాన్న ఆయన దగ్గర నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే స్వరాన్ని విన్నప్పుడు నీవు పడిన ఈ శ్రమలన్నీ కూడా నీకు అవి కష్టంగా అనిపించవు. ఆ ఆనందం ఎదుట ఈ అల్పకాల శ్రమలు ఎన్న తగినవిగా అనిపించవు. క్రీస్తు కొరకు నీవు బలమైన సాధనంగా నిలవబడి ఆయన పనిలో శ్రేష్టమైన ఉక్కు వలె ఉపయోగపడినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.